ఒకరోజు నన్ను చూసి, మావయ్య నేనెందుకు బతికాను అని అడిగాడు. నేనొక్కటే చెప్పాను, నీ భయాన్ని నువ్వు జయించిన రోజే నీ తండ్రి పతనం మొదలవుతుంది అని. ఆ రోజు నుంచి సిద్ధు మారిపోయాడు. ప్రతి కన్నీటి చుక్కని బలంగా మార్చుకున్నాడు. ప్రతి భయాన్ని ధైర్యంగా మార్చుకున్నాడు. నిన్ను చూసి భయపడే సిద్ధు నిన్ను ఎదుర్కొనే సిద్ధుగా మారాడు. ఇన్ని సంవత్సరాలు వాడు నా కళ్ళ ముందే తిరుగుతున్నాడా? నీ నీడలా నీ ప్రతి అడుగుని గమనించాడు. నువ్వు ఎవరితో మాట్లాడావు, ఎవరిని మోసం చేశావు, ఏ ప్లాన్ వేశావు అన్నీ తెలుసుకుంటూ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. నేను వాడికి ఒక్కటే చెప్పాను, నిన్ను చంపితే కథ ముగుస్తుంది. కానీ నువ్వు చేసిన ప్రతి పాపానికి సమాధానం చెప్పే రోజు రావాలి. భాస్కర్ యాక్సిడెంట్ జరిగిన రోజు సమయం వచ్చిందని నాకు అర్థమైంది. కానీ నిర్ణయం నేను తీసుకోలేదు, సిద్ధుయే తీసుకున్నాడు. ఇక దాక్కోవటం చాలు మావయ్య. నా జీవితాన్ని నాశనం చేసిన మనిషి కళ్ళల్లోకి చూసి నిలబడే సమయం వచ్చింది అన్నాడు. ఆ తరువాత స్వయంగా రంగంలోకి దిగాడు. ఇంకా అయిపోలేదు. నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే సిద్ధు ఈ ప్రపంచంలోనే ఉండడు. అదే పొరపాటు, మళ్ళీ అదే పొరపాటు ఇంకొక్కసారి చేయకు. ఇప్పుడు ఎదురుగా నిలబడింది భయపడే చిన్నపిల్లాడు కాదు, నిజం కోసం పోరాడే మనిషి. నిన్ను వేటాడడానికి ఇప్పుడు 2 ఆకలితో ఉన్న సింహాలు ఎదురు చూస్తున్నాయి. ఒకటి సిద్ధు, ఇంకొకటి మల్లిక. ఈసారి వాళ్ళ లక్ష్యం నీ ఆస్తి కాదు, నీ పతనం. ఇన్నేళ్లు అందరినీ భయపెట్టి బతికావు. ఇక మిగిలిన రోజులు భయపడుతూ బతుకు దాస్. ఆను ఆనమ్మా. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరిని ఇలాగే నా కళ్ళ ముందే చూసుకుంటూ నా చేతులతో తినిపిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇన్నాళ్ళు మన మధ్యున్న లోటంతా ఈ ఒక్క క్షణంలో తీరిపోయినట్టుంది. ఇక నాకు దీనికంటే ఇంకేం కావాలి? ఇలాగే ఎప్పుడూ కలిసి ఉండాలి. మన కుటుంబానికి ఇంకెప్పుడు ఏ కష్టం రాకూడదు. మీరందరూ మళ్ళీ చెల్లా చెదురు అయిపోవటానికి మీకు వేరే దిష్టక్కర్లేదు నదిత. నా కక్ష చాలు. మీరందరూ కూర్చొని ప్రశాంతంగా తింటున్నాం అనుకుంటున్నారు.
కానీ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వను. ఈ సిద్ధుగాడి అసలి రంగు బయట పెట్టి ఒక్కొక్కరి పని అప్పుడు చెప్తా. చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తా. మల్లిక జైల్, వసుంధర చావు, నీ చావు లాంటి బతుకు. ఆహా, నీ ఫ్యూచర్ నాకు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. సరే, నేను ఇప్పుడే వస్తాను. మహి, నేను వెళ్ళిపోయేటప్పటికీ నువ్వు చాలా చిన్నదానివి. నన్ను గుర్తుపట్టలేకపోవడం అది నీ తప్పు కాదు. కానీ నేను మాత్రం నిన్నెప్పుడూ మర్చిపోలేదు. ఎక్కడైనా అన్నా చెల్లెల్ని చూస్తే మనిద్దరే గుర్తొచ్చేవాళ్ళం. ఒక్కసారైనా నిన్ను కలిసి నేనే నీ అన్నయ్యని చెప్పాలని చాలా అనిపించేది. కానీ కుదరలేదు. చాలాసార్లు అసలు నువ్వు ఎలా ఉంటావో, నన్ను చూసి ఏమనుకుంటావో అని ఊహించుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు నా ఎదురుగా నించున్నావు. అమ్మ పక్కన మనిద్దరం కలిసి కూర్చొని భోంచేస్తున్నాం. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఇన్నేళ్ళు నేను మిస్ అయిన కుటుంబం ఈ ఒక్క క్షణంలో నాకు తిరిగి దొరికినట్టుంది. కానీ మీరందరూ చెప్పే ఆ గతంలో మీతో పాటు నేను లేనట్టే అన్నయ్య. ఆ యాక్సిడెంట్ తర్వాత నాకేది గుర్తులేదు. మీరంతా చెబుతుంటే అవన్నీ నా జీవితంలో జరిగినవే అని నాకు తెలుసు. కానీ నా మనసుకు మాత్రం అవేవి గుర్తుకు రావడం లేదు. మీ అందరి ప్రేమ కనిపిస్తోంది, అది నాకు అర్థమవుతుంది. కానీ ఆ జ్ఞాపకాలు లేకపోవడం అది చాలా బాధగా ఉంది. కొన్నిసార్లు నా సొంత జీవితమే నాకు కొత్తగా అనిపిస్తుంది. హే, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? గుర్తు లేకపోతే ఏమైంది? నువ్వు మమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ మేమెప్పుడూ నిన్ను మర్చిపోలేదు. అది చాలదా? గతం గుర్తుంటే బాగుంటుంది, కానీ అది లేకపోయినా ఏమీ పోదు. ఇక నుంచి కొత్త జ్ఞాపకాలు చేసుకుందాం. నువ్వు మిస్ అయిన ప్రేమంతా, ఇన్నేళ్ల లోటంతా ఇక నుంచి నేను అమ్మ కలిసి నింపేస్తాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరిదానివి కాదు. నీకు ఈ అన్నయ్య వచ్చేశాడు. ఇక ఏం జరిగినా నీతోనే ఉంటాడు. హాయ్ సిద్ధు, నిన్నిలా చూస్తుంటే ఇప్పటికీ కలలానే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు. నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టకపోవడానికి నువ్వేమైనా కొత్తవాడివా ధ్రువ? అన్నీ గుర్తున్నాయి. మనిద్దరం చిన్నప్పుడు చేసిన అల్లరి, నువ్వు అమ్మ చుట్టూనే తిరుగుతూ అమ్మ ముందు నీతోనే మాట్లాడాలని నన్ను పక్కకు తోసేసేవాడివి. అప్పట్లో నీ మీద చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తుంటే నాకు నవ్వు వస్తోంది. నిజం చెప్పాలంటే ఆ జ్ఞాపకాలే ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికించాయి. నేను మీ అందరికీ దూరమైన తర్వాత ప్రతిరోజు ఒకటే ఆలోచన వచ్చే ధ్రువ. అమ్మ ఎలా ఉందో, చెల్లి ఎలా ఉందో,
అత్తయ్య మామయ్య నువ్వు ఎలా ఉన్నారో అని అనుకోని రోజు లేదు. నేను లేకపోతే నువ్వు అమ్మకి ఇంకా దగ్గరే ఉంటావేమో, ఆమె ఒంటరితనం నీతో తీరిపోయి ఉంటుందేమో అనుకునేవాణ్ణి. అదే నాకు కొంచెం ధైర్యం ఇచ్చేదే. అలా జరుగుంటే నిజంగా చాలా బాగుండేది. అత్త ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మాత్రం ఎప్పుడూ నీదే. మేమంతా ఒక దశలో నువ్విక లేవనే నిజాన్ని ఒప్పేసుకున్నాం. ఎక్కడున్నావో తెలీదు, బ్రతికున్నావో లేదో తెలీదు, వెతికే దారి కూడా కనిపించలేదు. ఒక్కొక్కరిగా అందరం ఆశలు వదిలేశాం. కానీ అత్త మాత్రం ఒక్కరోజు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. మేం తనని ఓదార్చాలని చూసేవాళ్ళం, కానీ చివరికి ఆమె నమ్మకం మాత్రమే నిన్నిలా మా ముందు నిలబెట్టింది. అమ్మ నా కోసం ఇంత బాధపడేదా? బాధపడ్డం కాదు సిద్ధు, నువ్వు తిరిగి వస్తావనే ఆశతోనే బతికింది. నువ్వు చెప్పాక అర్థమవుతుంది ధ్రువ. నేను అమ్మని చాలా మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ అమ్మ నాకంటే ఎక్కువగా మిస్ అయింది. నేను అనుభవించిన ఒంటరితనం ఒకవైపు అయితే అమ్మ ఎదురు చూపు మరోవైపు. అవును సిద్ధు, ఈరోజు నాకు ఒకటి అర్థమైంది. ప్రేమతో ఎదురు చూసే మనిషి ఎప్పుడూ ఓడిపోడు. అత్త గెలిచింది, ఆమె నమ్మకం గెలిచింది. ఇక నుంచి అత్తని ఒంటరిగా ఎప్పుడు వదిలేకు. సరే, రేపొద్దున్నే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. వచ్చాక మనిద్దరం బయటకు వెళ్దాం. ఎన్ని సంవత్సరాలు మిస్ అయిన కబుర్లన్నీ చెప్పుకుందాం. తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. ఓకే. రామా, కూర్చో. కూర్చో. హా, రా కూర్చో. ఇదిగో తాగు. థ్యాంక్ యూ అమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అనుకోకుండా ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందని, విజిటింగ్ అవర్స్ టైం అయిపో వస్తుందని అన్షు తల్లి ఎంత ఎదురు చూస్తుందో ఏమో. వసు, నాకు చాలా హ్యాపీగా ఉంది. వసు, గత 2 రోజులుగా జరిగినవి తలుచుకుంటే నువ్వసలు నా ముఖం చూడ్డానికే ఇష్టపడటం లేదు. అలాంటిది అన్షు కోసం ఏమీ జరిగినట్టు ఇక్కడికి వచ్చావా? నీ గొప్పతనం ఏంటో తెలుసా వసు? ఎంత కోపమున్నా నీ బాధ్యత నుంచి నువ్వు ఎప్పుడూ తప్పుకోవు. నీలో నాకు నచ్చే క్వాలిటీ ఇదే వసు. వసు, నువ్వు ఇక్కడ? ఇవాళ హాస్పిటల్ వాళ్ళు విజిటర్స్ని అలౌ చేస్తామని నిన్న చెప్పారు కదా, అందుకే వచ్చాను. ఇద్దరు కలిసి రావచ్చు కదా నాన్న. నాన్నకి ఆఫీస్లో పనుందమ్మా, అక్కడికి వెళ్ళి ఇటొచ్చారు. నేనేమో నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను కదా, అందుకే ఇంటి నుంచే వచ్చేసాను. నాన్న, వసు వచ్చాక నాకు కొంచెం హాయిగా ఉంది.
లేకపోతే ఆ నర్సక్క ఒకటే నస, అది తిను ఇది తిను, అది వేసుకో ఇది వేసుకో అని నా బుర్ర తింటుంది. నైట్ అయితే ఏమో నాకంటే ముందే పడుకుంటుంది. నాకేమో భయం వేస్తుంది నాన్న. భయపడకంచు, నీకేమీ కాదు. ఇంకో 2 రోజుల్లో డాక్టర్ డిశ్చార్జ్ చేసేస్తారు. అప్పుడు హ్యాపీగా మనం ఇంటికి వెళ్ళిపోదాం. సరే. ఇకపోతే ఆ నర్స్ సంగతి నేను చూస్తాను. నువ్వు నిద్రపోయాకే తనని పడుకోమని చెప్తాను, ఓకేనా? వద్దు నాన్న, నువ్వు స్కూల్లో మా టీచర్ని తిట్టినట్టు ఇక్కడ తిట్టకు. ఇంకా 2 రోజులే అన్నావు కదా, ఎలాగోలాగా టైంపాస్ చేస్తానులే. నన్ను ఇంటికి తీసుకెళ్లే రోజు మాత్రం మీ ఇద్దరు ఖచ్చితంగా రావాలి, సరేనా? తప్పకుండా వస్తాం. కానీ అలా రావాలంటే ముందు నువ్వు ఈ 2 రోజులు హాస్పిటల్లో నర్సెస్ చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఇచ్చిన మందులు టైంకి వేసుకోవాలి, అర్థమైందా? సరే, తప్పకుండా వింటాను. సార్, విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. పేషెంట్కి రెస్ట్ కావాలి. మీరు బయటికి వెళ్ళండి. రెస్ట్ పేషెంట్ కంటే మీకు కావాలనిపిస్తుంది. మమ్మల్ని రావద్దంటారు, మరి మీరు పాపం జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అన్నీ చూసుకుంటున్నాను సార్, అది మా డ్యూటీ. కావాలంటే పాపని అడగండి. ఏ అంశు, నిన్ను నేను సరిగ్గా చూసుకోవడం లేదా? మరి నిద్ర సంగతి ఏంటి? మాట్లాడరేంటి? ఆయన కంగారు పడుతున్నారు, ఆయన మాటలు పట్టించుకోకండి. మీరు పాపని జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఇప్పుడే మా అంశు చెప్తోంది. తీసుకోండి. అయ్యో పర్లేదు మేడం, మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. అంశు, వెళ్ళొస్తాము. అప్పటిదాకా నర్స్ ఏం చెప్తే అది చేయాలి, ఓకేనా? ఓకే. నేను చూసుకుంటాను మేడం, నేను చూసుకుంటాను సార్. ఇంకా టైం అయిపోయింది, మీరిక వెళ్ళండి. టేక్ కేర్ అంచు, నేను మళ్ళీ వస్తాను. మీ మమ్మీ డాడీ చాలా బాగున్నారు అంశు. అవును, మా మమ్మీ డాడీ హీరో హీరోయిన్ లాగా ఉంటారు. ఏం భయపడకు, సరేనా? నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త. బాయ్. వసు, చిన్న పిల్లలాగా చేయకు. ఇద్దరం వెళ్ళేది ఒకే చోటుకే కదా, కారెక్కు. నా పేరు మహి, వసుంధర కాదు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, గమ్యం ఒకటే కావచ్చు, కానీ దారులు వేరు. నా దారి నాకు తెలుసు. నువ్వు కారు ఎక్కకపోతే ఈ బండి ఇక్కడి నుంచి తీయను. తర్వాత నీ ఇష్టం.
మహి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అత్త కూడా నిన్ను ఒక కలెక్టర్గా చూడాలని ఎన్నో కలలు కంటోంది. ఇలా చిన్న చిన్న విషయాలతో నీ లక్ష్యాన్ని పాడు చేసుకోకు. అనవసరమైన ఆలోచనలతో నీ జీవితాన్ని నువ్వే కాంప్లికేట్ చేసుకోకు. మహి, పిచ్చేమన్నా పట్టిందా నీకు? అసలేం చేస్తున్నావు? ప్రాణాలతో ఆడుకుంటున్నావా? అవును, నిజంగానే నాకు పిచ్చి పడుతోంది. ఎందుకంటే చేసిన దానికి ఒక్క సారీ లేదు, ఒక్క వివరణ లేదు. అసలు ఏమీ జరిగినట్టు మీరు నటిస్తుంటే నాకే పిచ్చి పడుతోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు సమాధానం కావాలి. నా సమాధానం ఏమీ మార్చదు మహి. అత్తయ్య మనసులో కోపాన్ని, మన వల్ల ఇంట్లో జరుగుతున్న గొడవల్ని నా సమాధానం ఏమీ మార్చలేదు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? ఒక్కొక్కసారి చాలా ప్రేమగా మాట్లాడతావు, ఒక్కొక్కసారి ఇగ్నోర్ చేస్తావు, ఇంకొకసారి నేనే నీ ప్రపంచం అన్నట్టుగా చూస్తావు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మహి ఆపు. అనవసరంగా ప్రేమ ప్రేమ అంటూ దేబ్రించుకుంటూ నా చుట్టూ తిరగకు మహి. ఐ డోంట్ లవ్ యూ. ఏమైందమ్మా? అమ్మా ప్లీజ్ అమ్మా, మనం ఇప్పుడే వెళ్ళిపోదామమ్మా. అసలేం జరిగింది?